ఈరోజు క్లాస్లో 2011-12 ఆధార సంవత్సర శ్రేణుల ప్రకారం జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేయుచున్నారు, ఏ భావనలు అంచనా వేయుచున్నారు అనేటువంటి అంశాలను గురించి చర్చిద్దాం. మోస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు శ్రేణులను సవరించి నూతన ఆధార సంవత్సరాన్ని ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో సిస్టమ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, సిస్టమ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్ని సుందరం అధ్యక్షతన నియమిస్తారు. దీన్నే సుందరం కమిటీ అని కూడా అంటాం. ఈ సుందరం కమిటీ విస్తృతంగా అధ్యయనం చేసి 2011-12 నూతన ఆధార సంవత్సరముగా ఎంపిక చేసుకోమని సూచిస్తాడండి. దెన్ అలాంటి సందర్భంలోనే భారత ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా కూడా జాతీయ ఆదాయాన్ని సంస్కరించిన పద్ధతుల ద్వారా అంచనా వేయుచున్నారు. సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఎందుకు అంచనా వేయాలా అనే విషయంపై దెన్ IMF, UNO, వరల్డ్ బ్యాంక్, యూరోస్టాట్ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని నూతన పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం ప్రారంభించినారు. 2011-12 ఆధార సంవత్సరపు శ్రేణుల ప్రకారం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఆర్థిక సంవత్సరాన్ని 4 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్గానే విభజించినారు. ప్రతి అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అంటే 3 నెలలకు ఒకసారి అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అంటారు. 3 నెలలకు ఒకసారి జాతీయ ఆదాయపు గణాంకాలను వెల్లడి చేస్తారండి. 4 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్కి కలిపి ఒకసారి నేషనల్ ఇన్కమ్ అకౌంట్ సిరీస్ అనే బులెటిన్ రూపంలో విడుదల చేస్తారు.